ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నిన్న శివాజీ మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన సారీ చెప్పినప్పటికి కూడా ఎందుకు ఇది ఇంకా వివాదాస్పదంగా మారిందంటే ఆయన యూజ్ చేసిన వర్డ్స్ సామాన్లు, అదేవిధంగా దాని తర్వాత దరిద్రపు ఉండ. ఈ 2 వర్డ్స్ అనేది సోషల్ మీడియాలో ఫెమినిస్ట్ అందరూ కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. దానికి సంబంధించి అసలు ఆయన అన్నది కరెక్టా కాదా అనేది దాని మీద డిస్కషన్ చేసిన ప్రస్తుతం మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్తే. శివాజీ గారు ఆయన ఒకప్పుడు విలను, చాలా సినిమాలు చేశారు. అయితే ఆయన లాస్ట్ చేసిన ఒక సినిమాలో కోర్ట్ సినిమాలో మంగపతి క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడారు. సామాన్లు, దాని తర్వాత నువ్వు అలా వెళ్తూ ఉంటే నీ ముందు నవ్వుతారేమో కానీ వెనకాల దరిద్రం ఉండ. ఈ 2 పదాలు ఓ అమ్మాయి మీద యూజ్ చేయడం కరెక్టా కాదా మీరు చెప్పండి. సామాను అనే మాట గురించి తర్వాత మాట్లాడదాం. సరే, ఈ దరిద్రపు ఉండ అని ఆయన అనలా, ఇలా అంటారు. పెద్దవాళ్ళైనా ఎవరన్నా సరే చాలాసార్లు దీనికి ఏం పోయే కాలం దరిద్రపు ఉండ, సరిగ్గా బట్టలు వేసుకోవచ్చు కదా అని వాళ్ళు అనుకుంటారమ్మా. ఆయన అనుకోవడం కాదు, ఇలా చాలా మంది అనుకుంటారు. కాబట్టి దయచేసి పద్ధతిగా డ్రెస్ చేసుకోండి. ఎస్పెషల్లీ పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు, అది కూడా హీరోయిన్లను ఉద్దేశించి చెప్తున్నాడు అందరినీ ఉద్దేశించి. ఎందుకంటే 2 హీరోయిన్లు ఆల్రెడీ కొంచెం ఇబ్బంది పడ్డారు రీసెంట్గా. నిధి కావచ్చు, లేకపోతే సమంత కావచ్చు, పబ్లిక్ ఫంక్షన్స్లో ఇబ్బంది పడ్డారు. సో అటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే మీరు కొంచెం పద్ధతిగా డ్రెస్ చేసుకోండి. సరే, ఇంకా చీర అనేది ఆయన పర్సనల్ చాయిస్, ఆయనకి చీర నచ్చచ్చు. సరే, చీర కాకపోతే చూడీదార్ కాకపోతే, ఇప్పుడు చీర కట్టుకొని చేయాలనుకుంటే రకరకాల ఉన్నాయి. మనం చీరలో ఎన్ని రకాల ఇవి చూపించట్లేదు, ఐటమ్ సాంగులు బోల్డ్ చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఆయనకి ఇష్టమైంది చీర కావచ్చు, దట్స్ ఓకే. బట్ ఎవరైనా సరే ఏ డ్రెస్లో అయినా సరే పద్ధతిగా డ్రెస్ చేసుకోవచ్చు. అలాగే చీరలో కూడా కావాలంటే మనం ఎన్ని రకాల వేషాలు వేయాలో అన్ని రకాల వేషాలు వేయచ్చు. సో డ్రెస్ ఈజ్ నాట్ ద క్రైటీరియా నా ఉద్దేశంలో. బట్ ఆయన ఇక్కడ పెద్దవాళ్ళు కావచ్చు, కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు, ఇలా అనుకుంటారు అని ఆయన చెప్పడం, అది అసలు ఆక్షేపణీయం కూడా కాదు. అలా అనుకునే వాళ్ళు ఉన్నారు, అది నిజం. కాబట్టి నేనైతే దాన్ని తప్పట్టును. ఆయన అనలా దరిద్రపు మొండలు అని చెప్పి అనలా. చాలా మంది ఇలా అనుకుంటారా, నిజమే, ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ వెళ్తారు, ఇది ఏం పోయి కల్లా దీనికి దరిద్రపు మొండలకి ఇట్లా అనుకునేవాళ్ళు. మీ అమ్మ అనుకోరా, ప్రతి ఒక్కరు ఏ మాయ రోగం కామన్. ఇవాళ రేపట్లో అంటే కాదు కానీ ఒకప్పుడు సినిమాల్లోనే ఉండేవి ఇవి. సో అది పక్కన పెట్టేస్తే, సామాను అనే పదం ఏంటంటే ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్, అంటే మహిళల్ని ఒక వస్తువులుగా చూడడం అనేది ఆపండి అనేది. సో వస్తువులుగా చూడడం అనేది ఒక చిన్న, అంటే సామాన్ అనే మాట కరెక్ట్ కాదు. ఆ ప్లేస్లో అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న యూత్ అందరికీ ఈయన ఇన్స్పిరేషన్గా సామాన్లు అనే వర్డ్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయిందండి. టు బి ఆనెస్ట్లీ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అయింది. సామాన్లు బాగుండాలా ఆంటీ అని ఓ ఎదవ మాట్లాడిన మాటలు, దాని తర్వాత అందరూ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఒక స్టేజ్ మీద నిల్చొని 100 మంది యూత్ ఉన్న దగ్గర సామాన్లు బాగుండాలి, సామాన్ల గురించి ఇది ఆ ప్లేస్ కరెక్ట్ కాదని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? యూత్కే కదమ్మా ఇటువంటివన్నీ కావాల్సింది. యూత్ కోసం పబ్లిక్ స్టంట్ అనుకోవచ్చా ఇది? కాదు. ఇప్పుడు మీరు అనేది ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ ఎందుకైంది ఆ పదం అంటే, ఎవరో ఒకడు వాళ్ళు ఉద్దేశించి సామాన్ అని మాట్లాడితే అది ట్రెండ్ అయింది. యూత్కి ఇలాంటి యూత్ అంటే బూత్ అనేది దాని అర్థం అనమాట. ఈ బూత్లు వాళ్ళకి కావాలని. మన హీరోయిన్లు అలా డ్రెస్లు ఎందుకు వేసుకుంటున్నారమ్మా? ఎందుకంటే వీళ్ళని అట్రాక్ట్ చేయడానికే కదా, యూత్ ఐకన్సే కదా వీళ్ళు. ఇప్పుడు అంటావా మా పాట ఉంది, అది మీరు చూసి అబ్బా ఎంత బాగుందో అనుకున్నారా? ఎవరైనా లేడీస్ దాన్ని చూడడానికి ఇష్టపడతారు అసలు అటువంటివి? సో అది ఎవరి కోసం చేస్తున్నారు? యదవుల కోసం చేస్తున్నారు. ఆడవాళ్ళని అర్ధనగ్నంగా చూసి వాళ్ళు జుగుప్సాకరంగా చేసే స్టెప్స్, ఇవన్నీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అని మనం పేరు పెట్టుకున్నాం. నిజానికి ఇప్పుడు నేను చూస్తాను పుష్ప సినిమా, కానీ ఎప్పుడు అవుతాయి ఈ సోది పాటలు, ఏంట్రా ఈ ఐటమ్స్ అని పెద్ద దాంట్లో వచ్చేస్తారు వీళ్ళు, సమయం సందర్భం లేకుండా అని చెప్పి. అవసరం లేకపోయినా కూడా అది వచ్చి అక్కడ ఏదో ఐటమ్ సాంగ్ వేసుకొని, ఆ సినిమాకి ఆవిడకి ఏంటి సంబంధం లేదు. ఆవిడ వచ్చి ఆ పాట చేయకపోయినా సినిమా అలాగే నడుస్తుంది కదా. సమంత ఆ ఏం చేయకపోయినా కూడా ఒక దగ్గర ఇంటర్ఫియర్ చేయాలి, ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలి. ఎందుకంటే మాసెస్లో బి గ్రేడ్ ఆడియన్స్ కోసం. నేను ఎదవలే అంట. ఈ దీంట్లో ఆడవాళ్ళు లేరు. ఏ ఆడది కూడా ఒక ఆడది ఐటమ్ సాంగ్ చేస్తుంటే అబ్బా అని చెప్పాడు. సో 50% లేరు. పుష్ప సినిమా 100 మంది చూస్తే అందులో 50 మంది ఆడవాళ్ళు చూశారు. కానీ 50 మంది ఇబ్బంది పడ్డారు కదా. ఇబ్బంది పడ్డారా లేదా? ఎవరు అబ్బా
ఇలా ఉండాలి ఆడపిల్ల అంటే అనుకున్నారు ఎవరన్నా? అనుకోరు ఏం ఆబ్వియస్లీ, పోయే కాలం రాని అనుకుంటారు కదా. ఖచ్చితంగా. సరే మనం ఏమయ్యామంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రుద్దపడ్డాం బలవంతంగా. ఇవన్నీ చూసి ఐటమ్ సాంగ్ ఇంకా సర్లే అనుకొని కళ్ళు తిప్పుకునేవాళ్ళు, లేకపోతే తిట్టుకునేవాళ్ళు. అలాంటివి వస్తుంటే మన ముందే కళ్ళ ముందే ఆడదాన్ని అర్ధనగ్నంగా చూపిస్తూ ఆ జుగుప్సాకరమైన స్టెప్ ఇట్లా ఇట్లా వేసుకుంటూ ఇలాంటివి చేస్తుంటే కూడా అక్కడ జనాలందరూ కూడా అని చెప్పి ఎగురుతుంటే అక్కడ చూసే ఆడవాళ్ళకు కూడా కాస్త Irritation వస్తుంది. అగౌరవంగా అనిపిస్తుంది కదా. ఇది వెధవల కోసం వెధవలు తీస్తున్న వెధవలు చేస్తున్న ఆప్షన్స్గా చూడాలి. సరే, నేను మీరు అన్న మాటలను యాక్సెప్ట్ చేస్తా ఒక పాయింట్లో. సరే, ఇవి ఆడవాళ్ళకి మాకే నచ్చట్లేదని. కానీ ఒక పాయింట్ సరే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఒక నార్మల్గా నేను 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. సామాన్లు మంచిగా ఉంటే సరిపోదు, సామాన్లను అట్లా బయట పెట్టి చూపెట్టకండి అమ్మ. ఇది ఎట్లా ఉంది అమ్మ? ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీరు కొంచెం పద్ధతిగా వేసుకుంటే వాళ్ళు మీ పైన ఏమన్నా చేసినా మీకు మీ డ్రెస్కి తాకుతుంది కానీ మీ బాడీకి ఏం తాకదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రెండిట్లో నిదానంగా చెప్పింది అంటే బూతులు లేకుండా చెప్పింది ఎట్లా ఉంది, బూతులతో చెప్పింది ఎట్లా ఉంది, మీరే చెప్పండి. ఖచ్చితంగా దానికి ఆయన సారీ కూడా చెప్పారు. ఆయన ఉద్దేశం తప్పు అనట్లే, చెప్పాల్సిన కొన్ని ఇన్స్టాగ్రామ్లో వీటిలో అవుతున్న విషయాలు చెప్తాను మీకు. సామాన్యుడు 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 అని చెప్పి 4 సార్లు అంటే సామాన్ లేకుండా సామాన్యుడు అను. సామాన్ ముందు వచ్చి సామాన్యుడు అంటేనే సామాన్తో స్టార్ట్ అవుతుంది కదా అని ఒకళ్ళు వెటకారాలు కావచ్చు. బట్ ఇంకొకటి ఏది బిగ్ బాస్లో ఒక సామాన్యుడు గెలిచాడు అని చెప్పి 4 సార్లు శివ చెప్పడం వల్ల అది టక్కున అలా వచ్చేసిందని ఇంకొకళ్ళు. బట్ వాట్ ఎవర్, అది తప్పు. అయితే ఈ తప్పుని తప్పుపడుతున్న మహాతల్లులు వీళ్ళందరూ కూడా అంటే ఒక చిన్మయి కావచ్చు, లేకపోతే ఝాన్సీ గారు కావచ్చు, అనసూయ కావచ్చు, వీళ్ళు అంటే వీళ్ళు తప్పుపడుతున్నారు కదా. ఐ విష్ వాళ్ళు కూడా అంతే డిగ్నిఫైడ్గా, అంటే మగవాళ్ళు మాత్రమే ఆడదాన్ని రెస్పెక్ట్ తీయడం కాదు, ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళ గౌరవం కాపాడేట్టు ప్రవర్తించాలి. మీరు వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల గురించి మాట్లాడలేదమ్మా. మీకు ఒక ఇందాక ఊరికే స్క్రోలింగ్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది. జబర్దస్త్లో అనసూయ గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఇప్పుడే చూస్తున్నాం. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. ఏంటది? రాశి ఫలాలు, రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. రాశి గారి ఫలాలు ఇదేంటమ్మా? ఇట్లా మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉంటాయి. కాదు, ఇది ఏంటి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. ఇప్పుడు సామాను అనేదాన్ని తప్పు పట్టిన నేను అది తప్పనే అంటున్నాను. బట్ అలా తప్పు పట్టినప్పుడు వీళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ఫుల్గా అంతే డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలా కదా. ఇప్పుడు ఇది ఎవరిని ఉద్దేశించి? ఇప్పుడు రాశిగారి ఫలాలు అనగానే ఆడవాళ్ళు ఇబ్బంది పడతారా? పడరు. ఆ పేరు పెట్టుకున్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఆక్వర్డ్గా ఇప్పుడు సామాను అనేది భూత కాదు, అదొక ఆ కంటెక్స్ట్. సామాన్ అంటే అవునయ్యా నేను సామాన్ బజార్ నుంచి సామాన్ తీసుకొస్తున్నాను, సామాన్ అనేది భూత కాదు, కానీ ఆ కంటెక్స్ట్లో అది తప్పు. అలాగే ఇప్పుడు రాశి ఫలాలు అనడంలో తప్పులేదు, కానీ రాశిగారి ఫలాలు అనడంలో అది ఏంటి దాని అర్థం? భూత కాదా? అది ఎవరు చేశారు? ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళని ఆబ్జెక్టిఫైయింగ్, ఫలాలు అనేది ఆబ్జెక్టిఫైయింగే కదా ఈవిడ. వీళ్ళు వచ్చి మహిళల గురించి వీళ్ళు ఇలా మాట్లాడతారని చెప్పి వీళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి? అనసూయ గారు ఇంకొకటి, నా బాడీ నా ఇష్టం. నీ ఇష్టం నీ ఇంటికాడ. సమాజంలో ఒక కట్టుబాట్లు ఉంటాయి. నా ఇష్టం వచ్చినట్టు నేను బికినీ వేసుకొని గుడికి వెళ్తా, నా ఇష్టం నా ఒళ్ళు అంటే చెప్పు తీసుకొడతారు ఖచ్చితంగా కదా. షార్ట్ వేసుకొని గుడికి వెళ్తాను, కాల్చలు ఇరగకూడదు. అలాంటి వాళ్ళు తయారయ్యారు ఈ మధ్య. సో ఒక ప్లేస్కి ఒక డీసెన్సీ ఉంటుంది. ఇప్పుడు పబ్కి వెళ్తే సరే, అది అక్కడ అందరూ అలాంటి వాళ్ళు పడేస్తారు కాబట్టి ప్రతి ప్లేస్ కో డీసెంట్, దానికి తగ్గట్టు రెడీ అవ్వమంటారు. నా ఇష్టం అనడానికి లేదు. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ, యూ షుడ్ బీ అబైడ్ బై ద నార్మ్స్. ఇప్పుడు నా ఇష్టం నా బాడీ అంటే ఆయన నోరు ఆయన ఇష్టం అనుకున్నాడు లేదు. నీ బాడీ నీ ఇష్టం, ఆయన నోరు ఆయన ఇష్టం, సరిపోయింది కదా. కాదు. సో అది తప్పు. అంత అది రెక్లెస్ స్టేట్మెంట్. మాకు హక్కులు ఉన్నాయి, బాధ్యతలు లేవు. ఇప్పుడు మా అందాలు చూసి దారిలో ఎవడో కూడా సొల్లు ఖర్చుకుంటూ పోయి యాక్సిడెంట్ చేసుకుంటే అది వాడి తప్పు, మా తప్పు కాదు. ఎందుకంటే అలా కామంతో ఎందుకు చూస్తున్నాడు వాడు? తప్పు కదా. అది వాడి ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. కానీ నిజం చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఇలా పొట్టిపట్టు బట్టలు వేసుకొని ఐటెం సాంగులు చేస్తున్నది ఎవరి కోసం? క్లియర్ కట్గా
అటువంటి వాళ్ళ కోసమే కదా. అండ్ వాళ్ళు కాకపోతే ఎవరు పోషిస్తున్నారు మిమ్మల్ని? Sir, మీరు అట్లా- ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నారు అంటే, ఐటెం సాంగులు చేసుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ ఉన్నారంటే మీ బేస్ అంతా వీళ్ళే. ఇవాళ మీరు జబర్దస్త్లో చప్పట్లు కొట్టు ఈ రాసిఫ్ గారి ఫలాలు అంటే చప్పట్లు కొట్టిన ఆ ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అమ్మాయిల్ని ఆబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడినప్పుడు దాంట్లో ఒక అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు మీరే. అలాగే మిమ్మల్ని మీరు అలా ఐటెం సాంగులు చేసుకుంటూ జనాలకు చూపించుకుంటూ రియల్ లైఫ్ కి తేడా లేదా సార్? ఇప్పుడు మీరు నేర్పిస్తున్నది అదే కదమ్మా. ఖచ్చితంగా సినిమాలలో అట్లా అంటే సార్, నేను ఎగ్జాంపుల్ గా అది ఐ గెస్ ప్రభాస్ అనుకుంటా సాంగ్, ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే అని ఒకటి, ఇంకోటి రీసెంట్ గా వచ్చిన రాబిన్ హుడ్ మూవీలోని, మీకు దాంట్లో ఇవన్నీ దాంట్లో తప్పే తప్పేం ఉండడం కాదు సార్. తప్పులు తీయాలి అనుకుంటే ప్రతి దాంట్లో తీయొచ్చు. మీకు నిజంగా చెప్పనా, మీరు అడిగారు కాబట్టి అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ సరే ఊరికే ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తా. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, 1 వచ్చి 2 పై వాలే, 2 వచ్చి 3 పై వాలే. అదంతా ఏం బూతు లేదు కదా మరి. ఇప్పుడు దాన్నంతా కూడా తీసుకొచ్చి ఈ కంటెంట్ తో మిక్స్ చేస్తారు. అసలు అది లాజిక్కే తప్పండి. మీరు గమనించండి, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్నాడు, అబ్బాయి వెళ్ళి అమ్మాయి మీద పడ్డం, అబ్బాయి వెళ్ళి అమ్మాయి మీద పడ్డం అనేది కవి హృదయం అక్కడ. అయితే ఇక్కడ ఏబీసీ అంటే నాలో అందం, ఏబీసీ ఆవిడలో అందాలే. ఏ వచ్చి బి పై పడింది, బి వచ్చి సి పై పడింది అంటే ఆవిడ అందాలు ఆవిడ పైన పడ్డాయి. ఏ వచ్చి 1 పై పడాలి, బి వచ్చి 2 పై పడాలి, అప్పుడు అబ్బాయి అమ్మాయి మీద పడ్డట్టు. ఆయన లాజిక్కే తప్పు రాశాడు. సో ఇప్పుడు ఈ సాంగ్స్ అన్నిటిని ఆయన ఒక్క మాట్లాడిన మాటలు అన్నిటికీ మిక్స్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా సార్. అంటే ఇప్పుడు ఆడియన్స్ కోసం చేస్తున్నారు అంటే మరి సినిమాలలో ఐటమ్ సాంగులు తీసేద్దామా? తీసేస్తే సినిమాకి ఎంతమంది పోతారో మీరు చెప్పండి. పోకపోతే వాళ్ళు పోతున్నారని చెప్పి బూతులు చేస్తారా? సరే పోర్ను చూస్తున్నారని చెప్పి పోర్ను పెడదామా బయట? అది కూడా correct. తప్పు కదా. నువ్వు మారితే ఖచ్చితంగా మార్పు అనేది ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. అంటే ఐటమ్ సాంగులనే కాకుండా కొన్ని కొన్ని బూత్ మాటలు ఇవన్నీ అంటే ఏమ్మా ఏం మారితే వీళ్ళు మారుతారో చెప్పండి సార్. మీకు ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా ఆడదనుకుంటున్నారు మీరు? ఆడదు సార్ కొన్ని కొన్ని. ఎందుకు ఆడవమ్మా? నేను ఎగ్జాంపుల్ గా మీకు అవతార్లో ఐటమ్ సాంగ్ ఉందా? అవతార్ కాదు, అది కంటెంట్ మీద నడుస్తుంది సార్. కంటెంట్ లేనప్పుడు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అరే ఒక ఐటమ్ సాంగ్ పెడదాం అంతెందుకు సార్. కొన్ని కొన్ని సినిమాలలో 3 ఐటమ్ సాంగులు ఉంటాయి సార్. అవును, ఆడవాళ్ళందరికీ కూడా మన మహిళలందరికీ కూడా ఐటమ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం కదా. చేయడం ఆడవాళ్ళకి ఎవరికి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నాకు ఎందుకు చూడాలనుకుంటా నేను ఒక అంటే 50% మంది ఇక్కడే రూల్డ్ అవుట్ కదా. 50% మంది ఇక్కడే రూల్డ్ అవుట్. అలాగే ఒక తండ్రిగా, ఒక అన్నయ్యగా, ఒక చెల్లెలతో నేను వెళ్ళి సినిమా చూడగలను, ఫ్యామిలీతో నేను ఇబ్బంది పడతాను. ఓకే, సో కాబట్టి మగాళ్ళలో కూడా ఒక 30% 40% ఉండరు. సో నీకు ఒక 20% మంది మాసో లేకపోతే రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. వీళ్ళకి వయసు రీత్యా కొంతమంది విచక్షణ లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు పెద్ద అయినా కూడా 25 ఏళ్ళు దాటినా 30 ఏళ్ళు దాటినా ఇంకా అదే పనిగా సంఘగారుస్తూ తిరిగే బ్యాచ్ ఉంటారు. అమ్మాయిలను ఏడిపించుకుంటూ తిరిగే వెధవలు కావచ్చు, లేకపోతే ఇలా వాళ్ళ పోస్టర్లు చూసుకుంటూ సంఘగార్చుకునే వాళ్ళు కావచ్చు. ఇది తప్పు కల్చర్. దీన్ని ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? వాళ్ళు చూస్తున్నారు కదా, మేము తీస్తున్నాం. తీసేవాడు వెధవే, చూసేవాడు వెధవే. ఇక్కడ ఒక 30% మాత్రమే ఉన్నారు. ఈ 30% వల్ల మీకు కలెక్షన్లు వచ్చేవి. అది లేకపోయినా కూడా ఈ సినిమా అంతే హిట్ అవుతుంది. నేను అడుగుతున్నా ఇవాళ అందరినీ కూడాను, అంటావా మామ లేకపోతే పుష్ప చూడరా? అసలు సంబంధం లేదు సార్. అది జస్ట్ ఒక మీటింగ్ లాగా అక్కడ అరేంజ్ చేస్తారు. అప్పుడు ఏమంటామా ఐటమ్ సాంగ్ పెడతారు. అదే కాకుండా బిజినెస్ మ్యాన్ది కానీ లేకపోతే ఏ సినిమా తీసుకున్నా ఒక మీటింగ్, అరే పబ్లో మీటింగ్ పెడితే బాగుంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తప్పించి అక్కడ అసలు ఐటమ్ సాంగ్ రానే రాదు. వీళ్ళ ఇన్వాల్వ్ చేస్తారు. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్, నిధి వేసుకొచ్చిన డ్రెస్ గురించి మనం మాట్లాడకూడదు. ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్ గురించి మనం మాట్లాడకూడదు. ఓకే, ఎందుకు మాట్లాడకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడ రాశారు చూపించండి. రాజ్యాంగంలో రాయాల్సిన అంటే చాలా విషయాలు రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రపు హక్కు ఇచ్చారు, కానీ బట్టల స్వాతంత్రపు హక్కు అని ఎక్కడ రాయలా. వాక్ స్వాతంత్రపు హక్కు అంటే ఏంటంటే నీ అభిప్రాయాన్ని నువ్వు నిర్భయంగా చెప్పగలగాలి. అవును, నిధి అగర్వాల్ వేసుకున్న డ్రెస్ నాకు నచ్చలేదు, దానివల్ల చాలా మంది యూత్ అలా ఆవిడ్ని చూసి తప్పుగా ఊహించుకుంటున్నారు, విచ్ ఈజ్ రాంగ్. అలాగే ఆవిడ్ని చూసి కొంతమంది అమ్మాయిలు ఇదే కరెక్ట్ ఏమో అని చెప్పి అటువంటి కల్చర్లోకి వెళ్ళి మన భారతీయ కల్చర్ని నాశనం చేస్తున్నారు. ఈ అభిప్రాయం చెప్పే హక్కు నాకుంది. ఇది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. సరే, అంతేగాని ఆడదాన్ని డ్రెస్ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదని చెప్పి ఈ మధ్యకాలంలో కొంతమంది ఫెమినిస్టులు కూర్చొని భజన చేస్తున్నారే. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు చూపించండి రాజ్యాంగంలో. సామాను అనేవాడు వాడడం అది తప్పే, కానీ ఖచ్చితంగా చెప్పచ్చు, అమ్మా ఈ డ్రెస్ బాగాలేదు. మీరు బాలేదు అని చెప్పడం వరకు ఈజ్ ఓకే సార్. బట్ ఇన్ రియాలిటీలో వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఇవన్నీ మీరు పట్టించుకుంటే అందులో ఇట్స్ మై బాడీ ఇట్స్ మై చాయిస్ అని అంటున్నారు కదా, దానికి మీరు ఒక ఆన్సర్ ఇచ్చారు. మీరు గుడికి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు వేరే ఉంటే, బయట బీచ్కి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు మై బాడీ మై చాయిస్ అంటే మై నోరు మై చాయిస్ అంటాడు. సో మరి ఇప్పుడు
ఇప్పుడు ఇలా మాట్లాడొద్దు అంటే ఓన్లీ అమ్మాయిలదే తప్పు అని ఎందుకు సార్? అమ్మాయి అమ్మ మీరు జాగ్రత్తగా పిల్లలకి- గమనించండి. అస్సలు కాదు 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 మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. అమ్మాయిలందరూ ఇలా కాదు. అమ్మాయిల్లో 2 రకాలు ఉంటారు. అది చిన్మయ్య గారి భాషలోనే చెప్తా. ఆడవాళ్ళు 2 రకాలు, అందులో ఒకళ్ళు యుద్ధాలు చేయాలి, ఇంకొకళ్ళు ఊరికేనే పడిపోతారు, ఇలా చెప్తుంది కదా. అయితే ఈ అందరినీ కాదు కొందరిని అంటారు. నేను కాదు, అమ్మాయిల్లో చాలామంది పద్ధతిగా డ్రెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది హక్కులు ఉన్నాయి కదా అని వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని దాని నుంచి ఒక పవర్ పొందాలనుకుంటారు. ఆ పవర్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్, దానివల్ల వచ్చే మనీ కావచ్చు, ఐటెం సాంగులు చేస్తూ లేకపోతే సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేస్తూ దానివల్ల వాళ్ళకి వచ్చే రెమ్యూనరేషన్ కావచ్చు. ఇది ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ మహా అయితే ఒక 10% ఉంటారు. మిగతా 90% అమ్మాయిలు దే వాంట్ టు, వాళ్ళకి అందచందాలు లేవని కాదు, వారు ఏ రకంగా తక్కువ అని కాదు, బట్ దే చూస్ టు బీ ఒక భారతీయ నారి, ఒక భారతీయ కల్చర్. ఇప్పుడు ఇంతే అందమైన అమ్మాయి అమెరికాలో వేసుకునే బట్టలకి మన ఇండియాలో వేసుకునే బట్టలకి తేడా. సో మన వాళ్ళు బై చాయిస్ వాళ్ళు అలా ఉండాలనుకుంటున్నారు, ఈ ఆడవాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు ఇక్కడ ఫైట్ ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు వీళ్ళని, ఏమ్మా మాయ రోగమా, ఎందుకు బట్టలు సరిగ్గా వేసుకోలేవు అని చెప్పి. ఈ ఆడవాళ్ళకి ఈ ఆడవాళ్ళు అంటే పడదు, ఈ ఆడవాళ్ళకి పడదు అస్సలు. ఎందుకంటే ఎవరైతే ఒక అమ్మాయి ఎక్స్పోజింగ్ చేసి నువ్వు వెళ్ళి ఒక అమ్మాయిగా నేను ఇంకొక అమ్మాయికి ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో ఎక్కడ నథింగ్ ఈస్ రాంగ్, బట్ ఇప్పుడు నేను వేసుకున్న బట్టలకు కూడా అసలు దీని కింద ప్యాంట్ ఎందుకు వేస్తున్నావు, ఫ్రాక్ లాగా వేసుకో. అమ్మాయిలకి అమ్మాయిల శత్రువులు ఉన్నారు సార్. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో చాలా మంది అమ్మాయిలకు ప్రాబ్లం లేదు, కానీ ఆ వర్డ్స్ వల్ల ప్రాబ్లం తప్పించి ఓవరాల్గా కంటెస్ట్లో ఎక్కడ ప్రాబ్లం లేదు. సో మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే, బయట ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకుని తిరగనండి, దట్ ఈస్ నథింగ్ టు డూ. ఎందుకంటే దే ఆర్ ఫ్రీ టు డూ. ఓకే, దాన్ని కూడా నేను తప్పు పట్టను. కానీ ఒక ప్లేస్కి ఒక డీసెన్సీ ఉంటుంది. ఓకే, ఒక గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు అదేదో సినిమా రవితేజ గారిది, ఇలియానా రవితేజ ఖతర్నాక్ ఏదో సినిమా, దాంట్లో ఆవిడ స్కూల్ టీచర్ లాగా, అదే కాలేజ్ టీచర్ లాగా వస్తుంది, మొత్తం భయంకరమైన డ్రెస్, అది వెనక్కి తిరిగితే మొత్తం ఓపెన్గానే ఉంటుంది. అటువంటి డ్రెస్ వేసుకొని వచ్చి ఎవరన్నా టీచింగ్ చేస్తారు. ఒకవేళ నా బాడీ నా ఇష్టం అని చెప్పి అలా టీచర్ ఎవరన్నా వేసుకొస్తే ఏం చేస్తారు? చెప్పు తీసుకుంటూ పంపిస్తారు. ఏం చెప్తున్నావు నువ్వు పిల్లలకి, పిల్లల్ని చెడపడానికే పుట్టావా నువ్వు అని అడుగుతారు. సో దాని అర్థం ఏంటి? ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల పిల్లలు తెలిసి తెలియని వయసులో వాళ్ళకి లేనిపోయిన థాట్స్ వచ్చి వాళ్ళు చెడిపోతారు. వాళ్ళు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి తప్ప నీ బాడీలో అందాలు చూడడానికి కాదు. నీ బాడీలో అందాలు చూపించుకోవాలనుకుంటే అది వేరే వేదికలు ఉన్నాయి, అది ఇక్కడ కాదు. సో నా బాడీ నా ఇష్టం అనడానికి లేదు, ద ప్లేస్ డిసైడ్స్, అంతే. అలాగే ఇది పక్కన పెట్టండి, ప్లేస్ అయినా కూడా, పబ్ అయినా కూడా పద్ధతిగా వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. ఓకే సరే, అసలు అలాంటి ప్లేస్కి వెళ్ళడం వేరే డిబేట్. కానీ ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవడం అనేది ప్రస్తుతం పాయింట్ కాదు. హీరోయిన్లు గురించి మాట్లాడారండి. హీరోయిన్లు పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఇటువంటి డ్రెస్ వేసుకోవాలి. చాలా క్లియర్ కట్గా ఒక హీరోయిన్ ఎలా బతుకుతుంది, ఇవాళ ఏ డబ్బులతో బతుకుతుంది, ఆవిడకి డబ్బులు ఎలా వస్తున్నాయి? అందచందాలు చూపించుకుంటూ కొంతమంది ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ చేస్తున్న దానివల్ల డబ్బులు వస్తున్నాయి. ఈ ఎక్స్పోజింగ్ చూసే వాళ్ళు ఎవరు? ఈ ఎదవలే కదా. ఎవరైతే నిధి అగర్వాల్ చుట్టూ పక్కల మూగి ఆవిడ్ని ఏదో రకంగా టచ్ చేయడానికి ట్రై చేసిన ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈవిడ ఆడియన్స్. వాళ్ళ వల్లే ఈవిడికి డబ్బులు వస్తున్నాయి, నా వల్ల మీ వల్ల కాదు. నేను ఎవరు ఆయన డ్రెస్ వేసుకుంటే మనం చూడం, అలా జొలుగార్చుకునే బ్యాచే వాళ్ళకి కావాలి. అలాంటి వాళ్ళ కోసమే కదా నువ్వు వెళ్ళావు అక్కడికి. అలాంటి డ్రెస్ వేసుకుని ఎందుకు వెళ్ళావు నువ్వు అక్కడికి? అలాంటి డ్రెస్ వేసుకుని ఎందుకు ఐటమ్ సాంగులు చేస్తున్నావు నువ్వు? క్లియర్ కట్ ఇంటెన్షన్ ఇస్ దేర్. ఇంటెన్షన్ ఏంటి? నా మార్కెట్, నా గ్లామర్ డిసైడ్ చేస్తుంది. నేను ఎంత అందచందాలు ఆరబోస్తే అంత ఈ ఎదవలందరూ సంగగాచుకొని చూస్తారు. వాళ్ళు చూస్తారనే కదా నువ్వు చేస్తున్నావు. ఆడవాళ్ళ కోసం చేయట్లేదు, నా కోసం చేయట్లేదు, ఇటువంటి ఎదవల కోసమే చేస్తున్నారు వీళ్ళు. చాలా క్లియర్ కట్గా వీళ్ళకి వచ్చే ప్రతి పైసా ఇటువంటి ఎదవల నుంచే వస్తుంది. మరి నీ ఎదవల నుంచి డబ్బులు తీసుకుంటూ వాళ్ళని ఎదవలను తిట్టే హక్కు నీకెక్కడుంది? నీకు వచ్చే డబ్బులే వీళ్ళ దగ్గర నుంచి. ఇన్స్టాగ్రామ్లో ఇలా ఫోటోలు పెట్టుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నావు నువ్వు. ఎదవలే కదా నీకు లైకులు కొట్టేది, ఎదవలే కదా నిన్ను ఫాలో అయ్యేది. సో ఎదవల నుంచి డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళని ఎదవలనే హక్కు నీకు ఎక్కడుంది? నువ్వు ఫస్ట్ మారు. సరే, ఇందాక ఈవిడ గురించి చెప్పానా, ఏది రాశి గారి ఫలాల గురించి విన్నారు కదా. సో కాళ్ళు చిన్మయ్య గారు ప్రతి పోస్ట్కి ధోతి కూడా వేసుకొని చెప్పొచ్చు కదా మీరు అన్నారు. ఆవిడ చాలా పాటలే పాడింది. ఒక పాట మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట తీద్దాం. చెప్పండి సార్.
ప్రెస్టీజియస్ రోబో సినిమా, ఏఆర్ రెహమాన్ గారి సంగీతం, దాంట్లో ఈవిడ పాడిన పాట కిల్లి మంజారో బళ్ళి మంజారో కదా కళ్ళి మంజారో విన్నారా పాట? దాంట్లో కొంచెం లోపలికి వెళ్తే ఓకే. నా సోకు పళ్ళే తిని వెన్ను బట్టి ఆరబెట్టై హని, ఓకే. ఈ పాట పాడింది ఎవరమ్మా? చిన్మయ్య గారు. ఓకే, ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉండాలి, ఉమెన్ని ఐటమ్ వైజ్గా చూడకూడదు, అంటే ఉమెన్లో ఉన్న బాడీ పార్ట్స్ని ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క ఐటెంతో పోల్చడం, ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మరి ఈ పాట ఈవిడ నెత్తి మీద గన్నుపెట్టి పాడించారా? డబ్బులు తీసుకుని పాడిందా? డబ్బులు ఇస్తే ఎంతకైనా దిగజారుతారా? మీరు చేసే పనులేంటి? ఈ యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం, కాకపోతే దేనికోసం ఇటువంటి లైన్స్? వెధవల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు పాటలు పాడతావు, వెధవల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు బూతులు మాట్లాడతావు, వెధవల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు బట్టలు ఇటువంటి చిన్న బట్టలు వేసుకొని చేస్తావు. ఈ వెధవల్ని తయారు చేస్తున్నదే మీరు. ఇప్పుడు ప్రొడ్యూసర్లు వాళ్ళకి బుద్ధి ఉండాలండి. ప్రొడ్యూసర్లు అమ్మాయిలు ఎట్టా చూపిస్తారనంటే, ఈ అడిగిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను అడుగుతున్నానమ్మా, ప్రొడ్యూసర్ మీకు డబ్బులు ఇస్తాడు, 1 కోటి రూపాయలు బికిని వేసుకొని మీరు వెళ్ళి చేస్తారా? ఈ అడిగిన మహిళా సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను అడుగుతున్నాను, మీకు ప్రొడ్యూసర్ 1 కోటి రూపాయలు ఇస్తానంటే మీరు వెళ్ళి బికిని వేసుకొని చేస్తారా? మీ ఆత్మగౌరవాన్ని మీరు ఎవరు అమ్ముకోరు, కానీ వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళతో ఏంటండి? వాళ్ళెవరు? వాళ్ళు వాళ్ళ గ్లామర్ని అమ్ముకొని డబ్బులు చేసుకునే వాళ్ళు. ఆ కొనుక్కునే వాళ్ళు ఎవరు? యాదవాలు. అంటే వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు కొంటున్నారు అంటారు. దిస్ ఈజ్ సమ్ కంప్లీట్ డిఫరెంట్ ఇష్యూ. ఇది బయట ఆడవాళ్ళు ఏ డ్రెస్లు వేసుకుని తిరగండి దానికంటే, కానీ హీరోయిన్లు ఎవరైతే ఈ వెధవాల దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారో వాళ్ళు చేస్తున్నది తప్పు. ఈవిడ పాట పాడిందే సోకుపళ్ళు అంటే ఏంటి? నాకు జాంపండు తెలుసు, అరటిపండు తెలుసు, రేగిపళ్ళు తెలుసు. సోకుపళ్ళు అంటే ఏంటి ఆవిడే చెప్పాలి, చిన్మయ్య గారు. ఆ మాత్రం అర్థం కాకుండా ఇవాళ ఇంత పెద్ద పెద్ద ట్వీట్లు పెడుతుందని నేను అనుకున్నాను. ఆవిడ తెలుగు వచ్చి ఆవిడకి తెలుగులో డబ్బింగ్లు చెప్తుంది. అది ఏంటని మీకు అర్థమైంది కదా? ఒక ఆడపిల్లగా ఇబ్బందిగా ఉందా లేదా మీకు? కదా. నేను అంటే మనం పాడినంత పర్టికులర్గా అయినా మనం చూడము, కానీ పాడింది ఆవిడ కదా. పాడినప్పుడు ఆవిడ బూతు పాటలు ఇస్తే నేను పాడేస్తా అని చెప్పి తీసుకుంటారా? తీసుకోరా. డబ్బులు ఇస్తే ఎటువంటి లైన్స్ అయినా పాడేస్తారా మీరు? సిగ్గుండాలి కదా, ఉండాలి కదా. మీరు వీళ్ళందరూ వచ్చి ఇవాళ బయట ఆడదాని క్యారెక్టర్స్ ఏంటి ఆబ్జెక్టిఫై చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఈయన చేయడానికన్నా ముందు మీరందరూ ఇదే పని చేశారు. సరే, ఓకే. ముదురు అంటే ఏంటమ్మా? తాటి ముంజలు. ఓకే, అది సామాన్ అంటే కూడా బూత్ కాదు, కానీ ఈ కంటెక్స్ట్లో బూత్ కదా. ఇప్పుడు ముదురు ఒక అమ్మాయిని, ఒక లేడీని ఒకటి తిట్టాడు. ఓకే, దాని అర్థం ఏంటి? ఇది అందరికీ అర్థం అవుతుంది. ఓకే ఓకే. ఝాన్సీ గారు, సో ఆవిడ కూడా నిన్న శివాజీ గారి మీద కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సీరియస్లీ? ఆవిడ ఏమన్నారంటే, ఒకనొక బతుకు చెట్కా బండి షో మీకు తెలుసు కదా, రోజా గారు చేశారు. దానికి ప్యారడీగా వీళ్ళు ఒక సినిమాలో చేశారు. ఓకే. ఒక జబర్దస్త్ ఆర్టిస్టు, ఆయనకి ఆపోజిట్లో ఈవిడ జడ్జిగా కూర్చొని ఉంటుంది. ఝాన్సీ గారు కూర్చొని ఉన్నప్పుడు ఆవిడ నువ్వు అలా ఎలా అంటే, వాడి కోపం వచ్చి ముద్దు అని చెప్పి ఆవిడ అంటాడు. ఆ రోజున ఆవిడికి ఆత్మగౌరవం ఉండాలి. అంటే డబ్బులు ఇస్తే సరే, మిమ్మల్ని తిట్టలా, కానీ మీరు చేస్తున్న ఒక రోల్లో ఒక లేడీ రోల్ చేస్తున్నారు మీరు, అది కూడా ఒక యాంకర్ రోల్. మీరు రోజా గారిని ఇమిటేట్ చేస్తున్నారు అనుకుందాం. అయినా కూడా ఆవిడన్నా లేకపోతే ఒక మహిళ ఎవరైనా సరే సినిమాలో నువ్వు ముదురు అంటే సామాన్ అనేది ఎలా బూతు కాదో, ఆ కంటెక్స్చువల్గా అది ఎలా బూతో, ముదురు అనేది ఆ కంటెక్స్ట్లో అందరికీ అర్థమవుతుంది అది ఏంటో. మరి మిమ్మల్ని ఒకడు అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నాడు కదా అని ఆ మాట మీరు ఎలా తీసుకుంటారమ్మా? సార్, దిస్ ఈజ్ అబ్జెక్షనబుల్, నేను ఇటువంటివి చెయ్యను అని ఝాన్సీ గారు అన్న, అనసూయ గారు జబర్దస్త్లో డబ్బులు ఇస్తున్నారని చెప్పి రాజుగారి ఫలాలు ఇలా చీప్గా ఆడపిల్లల గురించి మాట్లాడతాను అనకపోయినా, అలాగే ఈవిడ సోకు పళ్ళే తిని నన్ను కొరికేసే గీకేసే ఇటువంటి లైన్స్ డబ్బులు ఇస్తున్నారని మీరు పాడకపోయినా ఆడవాళ్ళ గౌరవం ఉండేదమ్మా. సో మీరు ఒక పక్క వేలు చూపిస్తున్నప్పుడు ఇవతల పక్క చూసుకోవాలి. నేను శివాజీ గారిని సపోర్ట్ చేయట్లేదు, బట్ మీరు ఆపండి, మీరు డబ్బుల కోసం ఇటువంటివి ఆపండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్క విషయం అయితే అర్థమైంది, అంటే ఒక వ్యక్తికి మనం వేలు చూపిస్తే మిగతా 4 మన సైడే ఉంటాయి. సో ఆయన అనాలిసిస్ అయితే ఇది. సో మీరేమనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వరకు వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.